కొన్ని మాటలు మనం చూద్దాం. కీడు చేయవారి పట్ల దేవుని ఉద్దేశము ఏమిటి అనే అంశం మీద కదా కొన్ని మాటలు చూద్దాం. పోయిన వారం కూడా ప్రార్థన గురించి కొన్ని అంశాలు మనం విన్నాం, కొన్ని మాటలు విన్నాం. ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. దేనిని విడిచిపెట్టాలి? పాపమును విడిచిపెట్టాలి కదా. మన పట్ల ఎవరైతే అపరాధములను చేశారో వాళ్ళ రుణములను క్షమించాలి. ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మనము క్షమించబడతామని మనము మంచి వాక్యాన్ని మనం విన్నాం. హల్లెలూయా. ఈరోజు కూడా మరి కీడు చేయవారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఎలాగుంటుందంటే కదా, ఎవరైతే నీ కీడు చేస్తారో, ఎవరైతే నిన్ను బాధ పెడతారో, ఎవరైతే నీకు ఇబ్బంది కలిగిస్తారో, నీవు ప్రార్థన కలిగి ఉంటే కదా వారినే నీ యొద్దకు దేవుడు పంపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలంటే నీతి కలిగి ఉండాలి. నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశమును కలిగి నువ్వు నడవాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడో కూడా కొన్ని మాటలు మనము చూద్దాం. చాలా విషయాలలో కూడా చాలామంది కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనిషికి మనిషి, వాళ్ళ అన్నదమ్ములైనా పొరుగువారైనా ఇంకా మన రక్త సంబంధికులకైనా ఒకరికొకరు మేలు చేయడానికి ఎక్కువ ఇష్టపడరు. కానీ నువ్వు కీడు ఎప్పుడైతే చేయడానికి తలంచుతావో, ఎప్పుడైతే కీడు చేయడానికి నీ హృదయంలో ఆలోచన పుడుతుందో తిరిగి కదా దేవుడు కూడా మనకు ప్రతి కీడు అనేది మామూలుగా చేయడు. అందుకే మనము బైబిల్ చెప్తుంది కీడుకి ఎప్పటికీ ప్రతి కీడు చేయకూడదు అని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనసులో పెట్టుకుంటాం ఏదైనా ఒకటి, అంటే అది మనసులో పెట్టుకొని దాన్ని ఎలా చేయాలి, ఎలా మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్లుగా మన మనస్సులో మనం ఆలోచన కలిగి ఉంటాం. అది మనకు మంచిది కాదు, దేవుని దృష్టిలో అసలు మంచిదే కాదు. అది ఎవరికి మంచిదంటే సాతానుకు మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు నీతి కలిగి ఉంటే నీ పట్ల దేవుడు నీ యొద్దకు నీకు కీడు చేసిన వారిని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని సిగ్గుపడేట్లుగా కూడా చేస్తాడు. ఏం పడేట్లుగా? సిగ్గుపరుస్తాడు, సిగ్గుపడేట్లు చేస్తాడు. మనం చాలా మట్టుకు, ఎందుకంటే ఈ అంత్య దినాలలో అపాయకరమైన రోజులలో మన జీవితాలు మార్చబడాలి. మనం మేకల్లాగా ప్రవర్తించకూడదు. మారు మనసు పొందిన గొర్రెలాగా మనము కట్టబడాలి. ఎప్పుడైతే సంఘములో కట్టబడి స్థిరత్వము కలిగి మనం ఉంటామో దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడు కదా, మేలే చేస్తాడు. అందుకే కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ఆదికాండంలో నుంచి చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కదా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిన ఎవరిల్లు? అమ్మ ఎవరు? యేసేపు యొక్క అన్నలు కదా. ఎవరిల్లు? వీళ్ళు ఏమన్నా పక్కోళ్ళ కాదు, ఒక తండ్రికి పుట్టిన వారే, ఒక కుటుంబస్తులే, ఒక అన్నదమ్ములే కదా. మరి బయట వారు కాదు. కానీ అయితే వీళ్ళల్లో కూడా కదా నిజంగా మనం చూస్తే ఒక దేవునికి అవిష్టమైనటువంటి ఆలోచన అన్నలకు కలిగింది. ఎవరి మీద? యేసేపు మీద. ఏం కలిగింది? ఆయన చెప్పింది ఏంది? మేలే చెప్పాడు. యేసేపుకి కళ, అది దేవుడి నుంచి వచ్చిన కళ. ఆ కళ భాగమును తన అన్నలకు తెలియపరిచాడు. తన అన్నలలో ఏం కలిగిందంటే ఆగ్రహం కలిగింది. పెద్దవాళ్ళం మేము, చిన్నవాడివి నువ్వు, నీకందరికి వచ్చి మేము సాగిల పడతామా, సాష్టాంగ పడతామా అని వాళ్ళల్లో ఒకలాంటి మరి ఈర్ష్య, అసూయ వారిలో కలిగి తమ్మునికి ఏం చేయదలుచుకున్నారు? అమ్మ ఏం దలుచుకున్నారు? తమ్ముడికి ఏం చేయదలుచుకున్నారు? జాగ్రత్త పడండి. హల్లెలూయా. చాలా మంది కూడా మన జీవితాలలో ఇలా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.
మేలు చేయడానికి ఇష్టపడరు, కీడు చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు. కీడు చేయటం వలన మన జీవితాలలో ఏమి సంభవిస్తుందో, ఏమి సంభవాలను ఎదుర్కొంటామో కదా ఈ వాక్యం మనకు చలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు వారి పట్ల కృప చూపడు. కీడు ఎవరైతే చేయాలనుకుంటారో, చేయదలుచుకుంటారో వారి పట్ల దేవుడు చిత్తమును నెరవేర్చడు. దేవుడు చేసినటువంటి వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడుతుంది, కానీ వారు అనుకున్నట్లు ఏది దేవుడు చేయడు. ఇక్కడ యేసేపు విషయంలో కూడా దేవుడు ఏమైతే చెప్పాడో అది చేయడానికే దేవుడు ఇష్టపడ్డాడు. కానీ అన్నల ఎడల మరి ఆ వచ్చినటువంటి కరువు కావచ్చు, ఆ వచ్చినటువంటి ఇబ్బంది కావచ్చు, తినడానికి జీవితంలో కోల్పోయినటువంటి స్థితిని కావచ్చు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన ఏమైతే ఉద్దేశించాడో, ఏమైతే యేసేపుకు దేవుడు బయలుపరి చూపించాడో అది మాత్రమే ఏం చేయాలనుకున్నాడు అమ్మ, ఏం చేయాలనుకున్నాడు? నెరవేర్చాలనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా ఈ మాట మళ్ళీ చూద్దాం, చూడండి. మీరు నాకు కీడు చేయును ఉద్దేశించితిరి కానీ ఏమంట? నేటి దినములు. నేటి దినములంటే దేవుడు ముందుగా ఏమైతే చెప్పాడో అవి జరుగునట్లు అనగా బ్రతికించినట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది మేలుకే దేవుడు ఉద్దేశించిన ఎవరి పట్ల? యేసేపు పట్ల. మీరైతే నాకు కీడు చేయాలనుకున్నారు, గోతులో వేసేశారు కదా, తండ్రిని మోసం చేశారు కదా, దేవునికి విరుద్ధమైన పని మీరు నా జీవితంలో కలిగించి గోతులో వేసినా సరే మీరు చేసిన కీడు దేవుడు అనేక మంది జనములకు కదా ఒక అధికారిగాను, ఒక ప్రధానిగాను కదా, ఒక పేదలకు సహాయం చేయగలిగినటువంటి వ్యక్తిగాను దేవుడు అది చేశాను. హల్లెలూయా. దేవుడు ఆ పని చేశాడు. వీళ్ళైతే నిజంగా కదా ఏమో చేయాలనుకున్నారు కదా, తిరిగి వెళ్ళి తండ్రికి ఏం చెప్పారంటే అబద్ధాలు చెప్పేశారు కదా. ఏమో తినిపోయింది కదా, నీ చిన్న కుమారుడు లేడు, ఇక లేడు కదా, మరి ఏ మృగమో తినిపోయిందని చెప్పేసి తన దుస్తులు కూడా తెచ్చి తన తండ్రికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఆ విషయంలో కూడా చాలా కృంగిపోతాడు, చాలా వేదన పడతాడు. చిన్న కుమారుడు చాలా ఇష్టం, చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించేవాడు, చాలా మనోవేదనకు లోనవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా వేదన పడతాడు. కానీ అన్నలు చేసినటువంటి కుట్ర, కీడు ఏమైతే చేశారో తిరిగి దేవుడు కదా ఆ గోతులో నుంచి తిరిగి ఎక్కడికి అమ్మబడ్డాడు అమ్మ? ఎక్కడికి అమ్మబడ్డాడు? ఐగుప్తునకు అమ్మబడ్డాడు. ఐగుప్తు సంపదలతో ఉంది కదా. ఈ వచ్చినటువంటి కళ నెరవేర్చబడాలంటే, లేకపోతే దేవుని యొక్క సంకల్పము జరగాలంటే ఖచ్చితంగా ఇది వారి జీవితంలో నెరవేర్చబడుటకే తిరిగి అన్నలు ఎక్కడికి వచ్చారు అమ్మ? ఎక్కడికి వచ్చారు? ఐగుప్తునికి వచ్చేసారు. యేసేపు యొద్దకు వచ్చారు. యేసేపు నిజంగా కదా తమ్ముణ్ణి వీళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చు, గుర్తుపట్టలేదు. కానీ ఎవరిల్లు? అన్నలు. కానీ తమ్ముడు మాత్రం గుర్తుపట్టాడు, అన్నీ అడిగాడు. మీ నాన్న బాగున్నాడా? మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ తండ్రి క్షేమకరంగా ఉన్నాడా? ప్రేమగానే పలికించాడు, సంతోషంగా పలికించాడు. ఎందుకంటే ఆయన మనసులో ఎలాంటి కదా కీడు పెట్టుకోలేదు. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా. తిరిగి కీడు చేసినటువంటి అన్నలకు తిరిగి ప్రతి కీడు చేయడానికి ఆయన ఇష్టపడ్డా? ఆయన చేతిలో ధాన్యం ఉంది, సమకూర్చబడింది, సంపద ఉంది. ఎవరి చేతిలో? ఎవరి చేతిలో? యేసేపు చేతిలో సర్వ సంపద ఉంది. అన్నీ కలిగి ఉండి కదా వారిని శిక్షించవచ్చు, శిక్ష వేయచ్చు కదా, వారిని ఏమైనా చేయొచ్చు. కానీ తిరిగి యేసేపు అది చేయడానికి మాత్రం ఏమాత్రము ఇష్టపడలేదు. ఈరోజు మన జీవితంలో కదా మనలో ఒక అధికారం ఉందనుకోండి,
మనకు ఒక హోదా ఉందనుకోండి, లేక మనకు కొద్ది స్థాయిలో ఉన్నామనుకోండి కదా, మన సహోదరులను కానీ మన పొరుగు వారిని కానీ మన రక్షణను ఎలా చూస్తాం? ఏదైనా జరిగితే చూస్తాను నీ కథ అంటూ ఉంటాం. కానీ యేసేవుకు అన్నీ ఉన్నా సరే, అన్నీ కలిగి ఉన్నా సరే, తిరిగి ప్రతి కీడు చేయడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కీడు చేయడానికి ఇష్టపడలేదు. నువ్వు క్రైస్తవుడివైనా కదా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా మనస్సులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. అందుకే నిజంగా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? అన్నను తమ్ముడిని ఏం చేశారు? కీడు చేశాడని ఉద్దేశించారు. చివరికి ఆయన వారిని, ఆ కరువు వచ్చింది కదా, వచ్చిన కలభాగం నెరవేర్చబడిపోయేటికి చివరికి వీళ్ళు తిరిగి ఎక్కడికి వచ్చారు? ఆయన దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికే వచ్చారు. ఆయన చూశాడు, అన్నలను చూశాడు, చాలా సంతోషపడ్డాడు, చాలా బాధపడ్డాడు, దుఃఖించాడు, తనలో తను ఏడ్చుకున్నాడు. తన తండ్రిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తన అన్నలను బట్టి. ఎందుకంటే ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఎవరు తోడైనారు? ఐగుప్తులో ఆయన చర్చికి వెళ్ళలేదు. ఐగుప్తులో చర్చిలు లేవు. మనలాగా వారం వారం దేవుని మందిరానికి వచ్చి కూర్చొని వృధాగా తిరిగి వెళ్ళలేదు ఆయన. మనం వృధాగా వెళ్తూ ఉంటాం కూర్చొని ఇక్కడ. హల్లెలూయా. పొందుకుండేది ఏముండదు, అంగీకరించేది ఏముండదు, మన బ్రతుకు మారదు. ఎందుకంటే మొదట ఎలాగున్నామో అలాగే ఉంటాం. పరిశీలన చేసుకోండి, ఒకసారి పరీక్షించుకోండి. ఏమైనా నాలో మేలు జరిగిందని. యేసేవుకు స్థితి అలా లేదు. హల్లెలూయా. వచ్చిన దాని కళని బట్టి, జరిగిన స్థితిని బట్టి దేవుని యొక్క సత్యమును ఆయన విడవలేదు. హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి పాపము చేయడానికి ఆయన ఇష్టపడలేదు. పోతీఫర్ కదా, అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా ఆయన అబద్ధ నేరము మోపబడినా సరే జైలు చేశాడు, కానీ పాపమని నింద ఆయన మీద లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు అంతే. హల్లెలూయా. కీడు చేయవారికి తిరిగి ప్రతి కీడు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో చూస్తున్నాం, చంపబడుతున్నారు, అత్యాచారాలు జరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే మనిషిని చంపేస్తున్నాడు. ఎందుకంటే కదా, ఆ వ్యక్తి నా మాట వినలేదనో, లేకపోతే నన్ను ప్రేమించలేదనో కదా, నాకు మాట ఇచ్చి తప్పిపోయాడనో ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు కదా. ఒకరిని ఏం చేస్తున్నారు? హత్యలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఆలోచనే అన్నలలో కలిగింది. కానీ దేవుని సంకల్పము చొప్పున తిరిగి దేవుని చిత్తమే అక్కడ నెరవేర్చబట్టుకై దేవుడు యేసేవుకు తోడై ఉన్నాడు కనుకనే, అందుకే తిరిగి నేను మీకు కీడు, మీరైతే నా కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ అది నాకు మేలుకే. ఎవరు ఎంచుకుంటారు ఈ కీడును మేలుగా? ఇక్కడ ఉన్న వాళ్ళు. నీకు కీడు జరిగింది అనుకో, ఇది నా మేలుకే జరిగింది అనుకుంటారా? సమీక్ష వచ్చే ప్రార్థన చేయకుండా మానుతారు మీరు. ఒక శోధన పోకపోతే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మీరు. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోతారు. యేసేపు 12 సంవత్సరాల్లో అమ్మ వేయబడిన తర్వాత ఆయన ఎవరి వయసుకు వచ్చేసాడు, పెద్దవాడు అయిపోయాడు, ఆయనకు అధికారం వచ్చింది, కానీ దేవుని మహిమ నుంచి ఆయన తొలగిపోలే. హల్లెలూయా. ఐశ్వర్యంగా ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? రాజు దగ్గర ఉన్నాడు. రాజు మధ్యలో ఉన్నాడు. అన్నీ ఉన్నాయి ఆయనకు చేయాలంటే, అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ తప్పు చేయడానికి ఆయన అవకాశం తీసుకున్నాడా? ఈరోజు మన జీవితంలో శ్రమ ఎందుకు వస్తూ ఉందంటే, పాపాలు చేస్తున్నాం కాబట్టి. దేవునికి పాపం అంటే ఏందో దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టే మనం శ్రమలలో ఉంటున్నాం. ఇంకా సరైన స్థితిలో దేవుని ప్రార్థన వారం వారం గడపక, వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించకనే మనం ఇంకా కష్టాలలో ఉన్నాం. మనం సరిచేయబడలేదు. ఎప్పుడో తినాలకు వెళ్ళినట్టు వెళ్తాం, వారానికి, లేకపోతే నెలకు 2 నెలలకు ఒకసారి దేవుని మందిరానికి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రతి దినం ఎలా తింటున్నావో ప్రతి దినం ప్రార్థన కూడా అలాగే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కూడా ఆత్మకు ఆకలి. నీ శరీరానికి ఆహారం ఎలాగ ఆకలి అయితే ఆత్మకు కూడా ఆహారం ఏంటంటే ప్రార్థనే. ఇది నువ్వు కలిగి ఉండాలా.
ఇది కలిగి నువ్వు జీవించాలి. అప్పుడే మన జీవితాలన్నీ కూడా ఏమవుతాయి, మార్చబడతాయి. అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఏం చేయాలన్నా కూడా ఆయనకు అవకాశం ఉంది. కానీ చేయడానికి ఆయన ఏది కూడా ఇష్టపడలేదు. ఒక దేవునికి తప్ప ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. మన జీవితాలలో మనం అవకాశం లేదు. మనకు అవకాశం ఉంటే ఏమైనా చేస్తాం మనం. హల్లెలూయా. డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా మనకు వస్తూ ఉందంటే ఏమైనా చేయగలుగుతాం మనం. కానీ యేసేపుకు అన్నీ ఉండి ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని కృపను బట్టి ఆయన అన్నిటికీ దూరం అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు నేను ఒక మనసు పొందాలి, మార్పులోకి రావాలి. అందుకే ఏమంటున్నాడు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి. చప్పటి కొట్టాలి ఒకసారి. భయపడకండి కదా, ఎందుకంటే గుర్తు చేశాడు. అలా గుర్తొచ్చి ఉంటుంది, మేమే కదా ఈ స్థితి ఆయనకు చేసింది, ఈయన ఏమైనా చేస్తాడేమని చెప్పేసి వాళ్ళల్లో ఒక భయము, ఒక వణుకు. ఎందుకంటే ప్రధాని ఒక అధికారి కదా. హల్లెలూయా కదా. అక్కడ దొంగతనం పక్కన పెడితే ఇక్కడ తమ్ముడు ఏం చేశాడని చెప్పాడు, భయపడద్దు, మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను కూడా పోషిస్తా. హల్లెలూయా. ధైర్యంగా ఉండమంటున్నాడు. కానీ వాళ్ళలో ఏం లేదు, ధైర్యం లేదు. గత జీవితం గుర్తుకొచ్చింది. ఈరోజు ఎవరికైతే కీడు చేసామో, కీడు చేసిన వారి యొద్దకు వచ్చి కదా, కీడు చేసిన వారు తలదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుపడ్డారు, తలదించుకున్నారు, నిర్దోషులుగా వాళ్ళు తగ్గిపోయారు. ఏమి చేయలేని పరిస్థితి. ఆ యొక్క దీనత్వమును, భయమును చూసిన యేసేపు కదా ఏమంటున్నాడు, భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఏం చేశాడు, ఎవరిని, కీడు ఎవరైతే చేశారో కీడు చేసిన వారిని ఏం చేశాడు దేవుడు, దేవుని యొక్క హృదయం కలిగిన మనిషి యేసేపు ఏం చేశాడు వారిని. ఈరోజు మనకు కీడు చేసి ఎవరైనా కష్టపడుతూ ఉంటే మనం ఏమంటాం, నాకు చేసిన దాన్నే, నాకు చేసిన దాన్నే ఏమన్నా ఏమన్నా దేవతలమా అలా ఫీల్ అవుతూ ఉంటాం మనం. నువ్వు నాకు వస్తుంది, నేను కాదని లేదు, మన కీడు చేస్తే ఖచ్చితంగా వస్తే మనం చూస్తాం. కానీ దానిని బట్టి మనం అతిశయపడకూడదు. దేవుడే చేశాడని దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు, నేను, అందుకే నీకు అనేది రాకూడదు. అధికారము కదా, ప్రతీకారము దేవుడు తీరుస్తాడు. ఇక్కడ దేవుడే వారిని నడిపించాడు ఆ దేశానికి. హల్లెలూయా. యేసేపు రమ్మని పిలవలేదు, దేవుడే ఆ దేశానికి నడిపించాడు వారిని. దేవుడే ఆయన పాదాల మీద పడి అన్నలు సాగిల పెడతాడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనిన కళ నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా ఆయన పాదాల మీద పడక తప్పలేదు. పడిన వారిని ఏం చేశాడు, దేశించాడా, ఏం చేస్తాడా, మిమ్మల్ని మీ పిల్లలను నేను ఏం చేస్తాడంట, పోషిస్తాడంట. భయపడద్దు, నేను తోడై ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను కీడుగా భావించారు, ఇది దేవుని చిత్తం ఇక్కడ నెరవేర్చబడింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను కదా. ఈ వాక్యం మనం విన్నప్పుడు మన హృదయాలలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కదా పడిపోయినటువంటి వ్యక్తిని, కట్టబడినటువంటి వ్యక్తి జీవితంలో చూస్తే ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంటుంది. ఇక్కడ ఉన్న మన జీవితాలలో కూడా మనం ఇది తేడా పెట్టుకోవాలి. ప్రార్థన తగ్గిపోయిన జీవితాలు ఎలాగుంటాయి, ఇలాగే ఉంటాయి. ప్రార్థన కలిగిన జీవితం ఎలాగుంటుంది, ఇలాగే ఉంటుంది, యేసేపులాగే ఉంటుంది. అలా మనం కలిగి లేక మనము ఏదో వచ్చి ఏదో పోవటం వలన ప్రతిఫలం అనేది దేవుడి నుంచి ఎటు కూడా మనం పొందుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే యేసేపుని బట్టి కీడు చేయవారికి ప్రతి కీడు దేవుడు చేయడు, దేవుడు ఒప్పిస్తాడు. హల్లెలూయా. మనము క్షమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బ్రతుకు ఇంతే, ఇంకా నువ్వు ఇంతే కదా, నాకు ఆ రోజు అలా చేసావు అని యేసేపు అనలేదు. కాబట్టి మనలో ఒక సహనము రావాలి. ఈ సహనము రావాలంటే ప్రార్థన మన జీవితంలో అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన బలం అవసరం. ప్రార్థన ఉన్నప్పుడే నీ పొరుగువారు నువ్వు క్షమిస్తావు. తిరిగి మాటకు పెంచుకో, మాటకు మాట్లాడు, నువ్వు దేశించవు, వారిని విమర్శించవు, వాళ్ళ లోపాలు బయట పెట్టవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం, సమస్య వచ్చిందంటే ఎమ్మటే లోపాలు బయట పెడతాం, లోపాలు ఎంచుకుంటాం కదా. అందుకే నిజంగా
ఆ రోజు కీడు చేయుటకు వీళ్ళు ఉద్దేశించారు. అది గుర్తు చేశాడు అన్నలకి. మీరు నాకైతే కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ నేను చేయను. ఎందుకంటే ఆయనకు దేవుడు తోడైనాడు. నేను మేలు చేస్తాను, మీకే కాదు మీ పిల్లలకు కూడా మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా తండ్రి యొక్క జీవితంలో కూడా, నిరాశకు చెందిన తండ్రి జీవితాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆనందపరిచాడు. హల్లెలూయా. ఆనందం ఇచ్చాడు. కరువు కదా, అక్కడ వీళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో కరువు వచ్చింది, కష్టాలు వచ్చాయి. తిరిగి రాజు యొద్ద పర్మిషన్ కదా యేసేపు అడిగినప్పుడు తన కుటుంబాన్ని, తన పిల్లలను ఆ దేశంలో నివసించుటకు అక్కడ రాజు అనుమతిస్తాడు. చప్పుడు కొడదాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన ఐగుప్తులో నివసించుటకు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. నీ యొక్క నా యొక్క జీవితంలో మనము క్షమించడము చాలా గొప్ప విషయం. క్షమించేది ఎందులని నువ్వు అనుకుంటావు, క్షమించే విషయంలోనే నువ్వు క్షమించబడతావు, క్షమించే విషయంలోనే నువ్వు అధికారం పొందుకుంటావు. గొప్ప మనసు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది కలిగి మనము ఉండాలి. అందుకే అటు వారికి ఏం కావాలంటే మనం దగ్గరైనప్పుడు దేవుడు మేలు చేస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు చూడండి, సామెతలు 22వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 22వ అధ్యాయము 10వ వచనం సామెతల గ్రంథం. మళ్ళీ చదువుదామా. ఏ బుద్ధి తిరస్కరించేవారు తిరస్కరిస్తారు, మాట చెప్పినా వినరు, తిరస్కరిస్తారు. హల్లెలూయా. ఇక్కడ నిజంగా యేసేపు అన్నలను తిరస్కరించాడా? మీరు కేడు చేశారు, నేను పత్తికేడు చేస్తాను, నా చేతిలో ఉందని చెప్పాడా? ఆయన చేయలేదు, తిరస్కరించలేదు. అన్నలను కదా దేవుని చిత్తం నెరవేర్చబడాలి కాబట్టి మీరు భయపడకూడి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేవుడు ఇచ్చినటువంటి భరోసా, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు మీ పిల్లలకు నేను తోడై పోషిస్తానని చెప్పాడు. ఒక దేవుడు ఇచ్చినటువంటి ధైర్యమును ఇచ్చాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు జ్ఞాని, తిరస్కారము బుద్ధి గలవాని ఏం చేయాలి? తోలేయాలి. తిరస్కరించిన బుద్ధి గలవాడు. కొంతమంది తిరస్కరిస్తూ ఉంటారు, వాళ్ళ బుద్ధి అలాంటిది, వినరు, లోబడరు. వారిని ఏం చేయాలంట? ఎక్కడి నుంచి? మీలో నుంచి, మనలో నుంచి అలాంటి వారిని ఏం చేయాలి? తోలి వేసిన ఎడల ఏమంతా వారితోనే సహవాసం చేస్తుంటారు చాలా మంది. ఎవరితో? ఏ బుద్ధి గల వారితో? తిరస్కారము బుద్ధి గల వారితోనే సహవాసం చేస్తారు. వాళ్ళ దగ్గర కూర్చుంటారు, వాళ్ళ దగ్గర తీర్పు తీరుస్తూ ఉంటారు, ఆ రచ్చబండే ఉంటారు, అక్కడే మాట్లాడుతూ ఉంటారు. అలా నువ్వు జీవించటం వలన నీకు ఖచ్చితంగా కీడు వస్తుంది, మేలు రాదు. అతని ఆలోచన మంచిది కాదు, లేక ఆ ఆలోచన మంచిది కాదు. వాళ్ళలో ఎలాంటి బుద్ధి ఉంది? తిరస్కరిస్తారు, లోబడరు, వినరు, దేవుడి చిత్తమును చేయరు. అందుకే అలాంటి వ్యక్తిని ఏం చేయాలంట? తోలి వేయాలంట. ఏదని తోలుతాం మనం? గేదెని తోలుతాం కదా. ఇంకా సెరుపు చేస్తుంటే కోళ్ళను కూడా తోలుతాం. అది ఎక్కడన్నా సెరుపుగా ఉన్నాయనుకో వాటిని కూడా తోలుతాం. కానీ ఈ తిరస్కారము బుద్ధి కలిగిన వ్యక్తి కూడా ఎలాంటి వాడంటే ఇలాంటి మనస్సు కలిగిన వాడే. అలాంటి వాణిని తోలి వేసిన ఎడల ఏం మానుతాయి? కలహములు మానుతాయి. యేసేపులో అలాంటి బుద్ధి లేదు, యేసేపులో అలాంటి ఆలోచన లేదు. దేవుడు ఆయనకు తోడైనాడు కనుక ఆయన జైల్లో కూడా ఏం పొందాడు? పెత్తనం ఘనత పొందాడు కదా. జైలుకి ఎందుకు వెళ్ళాడు? అమ్మా, యేసేపు జైలుకి ఎందుకు వెళ్ళాడు చెప్పాలి. యేసేపు జైలుకి వెళ్ళాడా? అమ్మా వెళ్ళాడా? వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పోతీఫర్ భార్య ఏం చేస్తుంది? యేసేపు అంటే మహా అందగాడు, సౌందర్యవంతుడు, చాలా అందం కలిగిన వాడు. ఆయన అందాన్ని చూసి రాజు పోతీఫర్ భార్య ఆయన మీద మనసు పడి తప్పు చేయడానికి ఆయనను కోరినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు నేరం మోపుతాడు కదా. ఆమె చెంగు జాకెట్ చెంపుకొని కూడా, ఇతడు నువ్వు ఎవడో తెచ్చిపెట్టావు, ఇతడు ఎవడో మన ఇంట్లో పెట్టావు, ఇతడు నా మీదకి నేరం చేయడానికి పాల్పడ్డాడని చెప్పేసి చెయ్యని నేరం కూడా మోపినప్పుడు కదా, తిరిగి అధికారం వాళ్ళ చేతులు ఉంది కనుక ఆయన ఎక్కడేస్తారు?
ఎక్కడేస్తారు? ఐగుప్తు దేశంలో ఎక్కడేస్తారు? చెరసాలలో వేస్తారు. చెరసాలలో కూడా కదా ఖైదీలకు పెత్తనం హెడ్గానే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరికీ పెద్దగానే ఉంటాడు, హెడ్గానే ఉంటాడు. దేవుడిచ్చిన అధికారం ఆయనతో ఉంది కనుక చెరసాలలో ఉన్నాడు. తిరిగి రాజు కలగన్నప్పుడు కదా, ఆ కళకు భావం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. తిరిగి ఎవరి దగ్గరికి వచ్చింది? మళ్ళీ యేసేపు దగ్గరికే. ఈ కళకు భావం చెప్పాడు. యేసేపు తిరిగి ఏమయ్యాడు? కళ భాగం చెప్పిన తర్వాత ప్రధాని అయ్యాడు. చెప్పండి కొడతాం ఒకసారి, హల్లెలూయా. ప్రధాని అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంచెలంచెలుగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కూడా నానాక విధమైన ప్రజలు ఉన్నా సరే ఆయనకు విధేయత కలిగి ఆయనకే ఘనత వచ్చింది. ఆ ప్రధాని ఆ ఐగుప్తు దేశం, అన్యుల దేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన భక్తిని ఆయన కాపాడుకున్నాడు, ఆయన ప్రవర్తనని ఆయన కాపాడుకున్నాడు, ఘనత ఆయనే పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా మనము ఎవరిని తోలివేయాలి? అమ్మ ఎవరిని చెప్పాలి? ఎవరిని? తిరస్కార బుద్ధి గల వారిని తోలివేయాలి. తోలివేస్తే ఏం మానేస్తుంది? కలహము మానును. కలహం అంటే లేనిపోంది పెట్టుకొని చిన్నదానికి పెద్దదానికి రాసై గొడవలు పెట్టుకోవడం కలహము. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు కదా. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో సిరియా దేశం యొక్క సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగం కలిగినప్పుడు అప్పుడు యుద్ధం చేసి సిరియానులు ఇజ్రాయెల్ పైన జయం పొందినప్పుడు కదా, అతను కుష్ఠరోగం బాగా చేయించుకోవడానికి కదా ఇజ్రాయెల్ రాజుకు ఒక పత్రిక రాస్తే, ఇతడు కలహమునకు కారణము ఎట్టిదో. ఎందుకు కలహం పెట్టుకుంటున్నాడు? చిన్న దానికి ఎందుకు రచ్చగొట్టి యుద్ధాలు చేయాలనుకుంటున్నాడు కదా? అంటే యుద్ధాలు లేకపోయినా ఏం చేస్తారు ఆ కాలాలలో? ఇప్పుడు కూడా గొడవలు లేకపోయినా ఏం చేస్తారు కొంతమంది? ఏదో ఒకటి చిన్నదానికి పెద్దదానికి పెట్టుకొని గొడవ పెట్టుకుంటేనే వాళ్ళకి నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఆ ఇంట్లో గొడవ పడకపోతే నిద్ర రాదు, నిద్ర కరువు అయ్యిద్ది. అందుకే అటు వారిని ఏం చేయాలి? తోలేస్తే ఏమొస్తుంది? అమ్మ ఏమొస్తుంది? కలహములు మాంతాయి, ప్రశాంతత ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితాలలో ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసేపు యొక్క జీవితమును మనం చూస్తున్నాం. అన్నలు కలహము లేపి కదా ఆయన నమ్మి వేసినా సరే యేసేపు తిరిగి మరి వారికి ప్రతికీడు చేయడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడలేదు. మన జీవితాలలో మనలోకి చాలా మార్పు రావాలి, చాలా మరి మనలో కదా ప్రశాంతత మన కుటుంబాలలో రావాలంటే మనం ఏం చేయాలంటే యేసేపు లాంటి గుణం కలిగి ఉండాలి. హల్లెలూయా. కలహంలో రేపుతూ లేనిపోయినటి ముందు పెట్టుకొని కచ్చలు పెట్టుకొని గొడవలు పడుతూ సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే నువ్వు ఎంతకాలం చేసినా నీకు నీ ఇంటికి జవాబు వస్తుందా? అమ్మ వస్తుందా? రాదు, ఎట్టూ రాదు. అసలు నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో ఇలాంటి అధికారమును దేవుడు నీకు ఇస్తాడు, ఇలాంటి మనస్సును దేవుడు నీకు ఇస్తాడు, ఇలాంటి ఆశీర్వాదమును దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇలాంటి మనస్సు కలిగి నువ్వు జీవిస్తావు. నువ్వు ఎక్కడ నివసించినా నీకు రావాల్సిన పేరు దేవుడు నీకు ఇస్తాడు, ఘనతనిస్తాడు, ఖ్యాతినిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాల్సిన వల్ల యేసేపు వెళ్ళి అక్కడ చెప్పుకోలే జైల్లో, నేను ఇలా చేయని నేరానికి నన్ను పోతీఫరు ఇలా చేశారని చేయలే ఆయన. కానీ ఆయన ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత దేవుడే బయలుపరుచుకుంటూ కార్యం నెరవేరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. మనం చెప్పుకోవాల్సిన అక్కర్లా, నీ నోటి మాటని బట్టే, నీ ప్రవర్తనని బట్టే కదా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మంచివాడు అంటే మంచిగా మాట్లాడుకుంటారు, చెడ్డవాడు అయితే అంతే. మన యొక్క స్థితి అలాగుంటుంది. అందుకే మన జీవితాలలో మనము అలా ఉండుట దేవుని చిత్తము కాదు. కాబట్టి కలహము లేపే ఫ్రీని ఏం చేయాలి? తోలేయాలి. ఎవరైనా ఫ్రీడు, కలహాలు లేపే ఫ్రీడు. బాగున్న కుటుంబాలలో అంటూ ఉంటారు కదా, బాగున్న కుటుంబంలో ఇటు పెట్టారు 6 అంటూ ఉంటారు. హల్లెలూయా. వాడు ఎవరంట? ఫ్రీడ్ అంట. అలా అంటే దగ్గర కూర్చుంటే ఏమొస్తాయి అమ్మా? ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. గొడవల్లో పడి నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? రాదు. దేవుడు వినడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా జాగ్రత్త కలిగి మనము నడుచుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు చెప్తాడు, నువ్వు ఏమి ఇత్తుతావో
చెప్పాలి. ఏమి ఇత్తుతావో కలహాలు నీలో కలిగి ఉంటే, కలహఫ్రీరాలు అని నీకు పేరుంటే నువ్వు అదే కోసుకుంటావు. నీ ఇంటికి అదే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గొడవలే వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా నిందలే వస్తాయి. ఎందుకంటే అది నాటకమై ఉంటుంది. కానీ నీలో ఉన్నటువంటి విత్తనం ఇదైతే నువ్వు వెళ్ళి మంచి పంటను కోస్తావా? నువ్వు కొయ్యవు. ఏమి ఇత్తుతావో, అర్థమైందా మీకు? ఏమి ఇత్తుతావో అదే కోస్తావు. నువ్వు గోధుమని ఎత్తి వరి పంట కొయ్యవు. వేసిందేమో గోధుమ గింజ, కోసేదేమో వరి పండుతుందా? హల్లెలూయా. జాగ్రత్త పడండి. మన క్రియలు ఎలాగున్నాయో దానిని బట్టి మనం ప్రతిఫలం పొందుకుంటూ ఉంటాం. అందుకే నువ్వు ఏమి ఇత్తుదో అదే కోద్దు అంటాడు. చూడండి గలతీలకు రాసిన పత్రికలో మనం చూద్దాం. గలతీ 6:7 కూడా మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 6వ అధ్యాయం 7వ వచనం కదా. దేవుడు కాదు మనల్ని మోసం చేసేది, మనమే మోసపోతూ ఉంటాం అప్పుడప్పుడు అక్కడక్కడ. అరే వాని చేతుల్లో నేను అనవసరంగా మోసపోయానే, వాని చేతుల్లో నేను అనవసరంగా బొల్టా పడిపోయానే, నేను ఎంతో జ్ఞానం కలిగిన వాడిని ఇక్కడ ఇరక్కపోయానే అంటూ ఉంటారు కొంతమంది. అక్కడ ఇరక్కపోతే నీకు ఏ పంట వస్తుంది? నువ్వేమైతే ఇచ్చావో ఆ పంట వస్తుంది. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? చూటిగా చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. తప్పు చేసేది నువ్వు, నేరం వేసేది దేవుడి మీద. హల్లెలూయా. ప్రార్థన లేదు. ప్రభా ఇదిగో నేను తప్పు చేశాను అని ప్రాయశ్చిత్తం కోరితే దేవునికి మేలు చేస్తాడు. అసలు ఈ తప్పు ఒప్పుకోవటమే మనకు తెలియదు, చేయడమే తెలుసు కానీ ఒప్పుకోవడం తెలియదు మన కుటుంబాలు. చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు ఇళ్ళల్లో చెప్పండి? ప్రభా నా తప్పులు క్షమించని చేస్తావా? లేకపోతే ఎవరినైనా ఒక దుష్కరమైన మాట నేను మాట్లాడాను ప్రభా, ఆ మాట అన్నాను ప్రభా, నేను అన్నాను నా నోట నుంచి, నన్ను క్షమించు ప్రభా, ఆ బిడ్డ గాయపడి ఉంటుందేమో అని నీ హృదయం నొప్పిస్తుందా? నిన్ను నొప్పించదు. హల్లెలూయా. దేశిస్తాం. ఏమని ప్రార్థన చేస్తావు? ఇదిగో ప్రభా నాకు మంచి ఆరోగ్యం తెచ్చి ఇంకా నేను కొంత సంపాదించుకోవాలా కదా, ఇంకా కొంత ఉండాలి ప్రభా, కొడుకులకు చేసిన మనవలకు పెళ్ళిళ్ళు చేయాలి ప్రభా, నేను ఒక్కదానే ఉండాలి ఇక్కడ, ఇదంతా అందరూ ఇడిచిపెట్టిపోవాలి, ఇది మొత్తం నేనే తిరగాలి అని ప్రార్థన చేస్తాం. అది దేవుడిగా దయలు కూడా ఎన్నో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఇష్టం కదా ప్రార్థన. అందుకే నిజంగా దేవుడు గొప్పవాడు. అందుకే మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు. మనం చాలాసార్లు మోసపోతూ ఉంటాం. ప్రార్థన ఇలా చేస్తాం, కప్పుకుంటాం, ఇలా చేస్తాం. అలా చేయకూడదు. యేసేపు తన అన్నలను గుర్తుపెట్టుకున్నాడు, తన తండ్రిని గుర్తుపెట్టుకున్నాడు. తన అన్నలు వచ్చినప్పుడు తిరిగి ఆయన న్యాయం చేయడానికి ఇష్టపడ్డాడు, న్యాయం చేశాడు. మీరు భయపడద్దు, నేనే శిక్ష వేయను, మీకు మీ పిల్లలకు నేను సహాయం చేస్తాను, నాన్నను కూడా తీసుకురండి, అందరికీ అవకాశం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా ఇక్కడే ఈ దేశంలో నివసించేటట్లు నేను చేస్తానని చెప్పేసి కీడు చేసిన వారికి ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? మేలు చేశాడు. అందుకే కలహము లేపు ఫ్రీడ్ ఎవరైతే ఉంటారో వారిని పారదోలమంటున్నాడు, తోలివేయమంటున్నాడు. వారి ఎద్దకు వెళ్ళకూడదు, వారితో సహవాసం మనం చేయకూడదు, వారు చెప్పిన మాటలు కూడా మనం వినకూడదు. హల్లెలూయా. అవన్నీ లోనిపోని మాటలు, ఇతరుల మీద నేరాలు మోపే మాటలే ఉంటాయి. ఆడట్ట, ఈడిట్ట, ఈమెట్ట, ఆమెట్ట అయ్యే ఉంటాయి. మనం ఎట్ట అనేది ఉండదు. అందుకే మనం ఎట్టని ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నిజంగాని. అందుకే మోసపోవద్దు మనం ప్రార్థన చేసేటప్పుడు. దేవుణ్ణి మనం అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు నాకు చేయలేదు, దేవుడు చేస్తాడు నీకు, దేవుడు తప్పకుండా చేస్తాడు ఏదైనా. హల్లెలూయా. నువ్వు ఏమైతే వింటున్నావో దానిని బట్టి ప్రార్థన చేయి. నువ్వేమైతే ధ్యానిస్తున్నావో దానిని బట్టి నువ్వు ముందుకెళ్ళు. అందుకే నిజంగా మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. మనుష్యుడు, జాగ్రత్తగానండి, మనుష్యుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోద్దును. చెప్పకూడదాము ఒకసారి? హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటాం, నా నోట అనం, వీళ్ళ అమ్మ నాన్నకు అలాగే చేస్తాడు, అది వీడు అనుభవిస్తున్నాడు అని చెప్తారు చాలామంది పెద్దలు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఎప్పుడో అంటున్నారు, ఇప్పుడు మన కళ్ళతో చూస్తుంటాం మనం. యేసేపు అలా చేయడానికి ఇష్టపడలేదు. ఆయన ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, అన్నదమ్ములను ప్రేమించాడు. దేవునిని బట్టి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆయన ఏ ఇత్తనం వేశాడో ఆశీర్వాదం అనే పంట అదే కోస్తాడు. చెప్పకూడదు ఒకసారి? హల్లెలూయా.
వాళ్ళ అన్నోళ్ళు ఏ కీడైతే చేశారో తిరిగి వాళ్ళు శిక్షకు అర్హులయ్యారు. తిరిగి క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో ప్రేమన దేవుని బిడ్డలారా, చాలామంది తల్లిదండ్రులను ప్రేమించరు, తల్లిదండ్రులకు అన్నం పెట్టరు, తల్లిదండ్రులను గౌరవించరు, తల్లిదండ్రులకు లోబడరు. నువ్వు అలా ఉండటం వలన రేపు నీకు అదే సంభవిస్తుంది. దాని నుంచి నువ్వు మార్చుకోలేవు. నీ తరంతో కూడా కాదు అది మార్చడానికి, అది అనుభవించాల్సిందే. ఆ శిక్ష తొలగిపోయిందని అనుకోవచ్చు. ఏసేపు అన్నలు ఇది లేదులే ఎవరో అనుకున్నారు. చివరికి చూస్తే అడిగాడు, కనుక్కున్నాడు, తండ్రి బాగున్నాడా, మీరు బాగున్నారా, మీరైతే నాకు కీడు చేయదలుచుకుంటారు, నేను అలా మీకు చేయను, మీకు మీ పిల్లలకు నేను తోడై పోషిస్తాను. హల్లెలూయా. వాళ్ళ హృదయం ఏమైపోయి ఉంటుందో ఒకసారి ప్రేమ ఒక నేరం చేసిన వ్యక్తి కదా, నేరం పొందుకున్నటువంటి మనిషి ప్రేమిస్తే ఈ మనిషి కదా, ఒక మనిషి జైలు పడుతుంది. ఆ జైలు అధికారి జడ్జిమెంట్ తీర్పు, నీకు జైలు వెళ్ళిపోదండి ఏమంటాడు, కొట్టేశానంటే అక్కడే కేకలేస్తాడు, అక్కడే గంతులేస్తాడు. హల్లెలూయా. అక్కడే సంతోషిస్తాడు. ఇక్కడ కూడా యేసేపు యొక్క అన్నల జీవితంలో అలాంటి సంతోషమే జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. అంతే, పెళ్ళై తాళి కడితే చాలు కదా, సపరేట్గా ఒక ఇంట్లో బతుకుతే బాగుంటుందేమో, ఒక గ్లాసు బియ్యం ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. నీ బ్రతుకు అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి నీళ్ళు లేని పరిస్థితి కూడా ఉంటుంది, అలాగే ఉంటుంది. అంతే. దేనికోసం? సుఖం అనుకుంటున్నారు. సుఖం కాదు, దాని వెనుక మీకు చాలా కష్టాలే వస్తాయి. దాని వెనుక నువ్వు ముందు ఎలాగ చేస్తున్నావో తిరిగి ఆ పంటని నువ్వు కోస్తావు. హల్లెలూయా కదా. చాలామంది అంతే. నాకు ఉదయాన్నే తెలుసు మనకని మొబైల్ అది వాళ్ళ విషయంలో కూడా ఉదయం కూడా ఫోన్ చేసి బాధపడ్డాడు. ఒక్కడే మళ్ళీ ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క కొడుకే కదా. నేను కూడా ఫోన్ చేసేటప్పుడు ప్రార్థనలో మా వివాహం చేసినప్పుడు వద్దని చెప్పాను, చేసుకున్నాను. చివరికి పక్కన పెడితేనే వచ్చేది, లేకపోతే రాను. అంతే. నిన్నటికి అక్కడ దంతరపల్లె సంజరంపేట దగ్గర ఎంత 2,000కి ఎంత తీసుకుని పక్కకు వచ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నా పోతారంటారు ఆడికి ఎలాగుండారని. అంటే ఈరోజు నిజంగా వాళ్ళు పడే బాధను చూస్తే రేపు పుట్టబోయే పిల్లలు ఏం చేస్తారు? నువ్వు నేర్పించాల్సిన పనిలే, ఇత్తనం నువ్వు వేసావు, భూమిలో వేసావు, అంతే. హల్లెలూయా. వేసేసావు, అది పంట అదే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసేపు జీవితంలో శర పట్టకపోయినప్పటికీ, అమ్మబడినప్పటికీ, అవమాన పాలు కదా అని ప్రజలు అనుకున్నప్పటికీ తిరిగి వారిని అధికారంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ ఎట్టుదో ఈరోజు మనం కనపరుస్తున్నాం. అందుకే కదా, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడా, నువ్వు ఏమి ఇత్తుతావో ఆ పంటనే. మరి ఎవరైనా మారుస్తారా? మారుసినా ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. 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 కుదరదు. నువ్వు ఒకవేళ తీసుకెళ్ళి అంటుకట్టిన 2 పండుతాయి, కానీ అది ఒకటి కాదు. నువ్వు ఇత్తింది మాత్రం అదే నువ్వు ఎదుర్కొంటావు. అందుకే మనుష్యుడా, నువ్వేమి ఇత్తుదువో ఆ పంటనే కొయ్యదు. ఎలయనగా దేనిని బట్టి? శరీర విచ్చులు బట్టి ఇత్తువాడు ఆత్మను బట్టి ఇత్తువాడు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు అపొస్తలుడైన పౌలు డిక్లేర్ చేశాడు, శరీరం నుంచి ఏ పంట అయితే ఇత్తుతావో, నువ్వు శారీరక క్రియలు చేసి నాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు రావాలంటే తపస్సు చేసినా రావు, మారు మనసు పొందితే తప్ప. నువ్వు నిజంగా మారు మనసు పొంది ఆత్మానుసారమైన విత్తనం విత్తితే పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవమైన పంటను నువ్వు కోస్తావు. హల్లెలూయా. ఈరోజు చాలా మట్టుకు అలాగే ఉన్నాం మనం. ఎక్కువ శాతము మన కోరికలు, మన ఆలోచనలు, మన చింతల మీదనే ఉంటున్నాం, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఎలా ప్రార్థన చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించుంటారా? ఈ సమయం ముందు ఖాళీగా సెల్ ఫోన్ పక్కన పెట్టేద్దాం,
ఈ సమయం ఉంది, టీవీ బంద్ చేద్దాం, ఒక 5 నిమిషాలు వీళ్ళ దగ్గర కూర్చొని వ్యవహారం చేసేదానికంటే రహస్యంగా వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎంతమందిలో ఉంది మనసు చెప్పండి? 10 రోజు ఉందా ఎవరిలోనైనా? ఎవరు చేయి రాదు పైకి, ఎవరు ఎత్తలేరు. ఎందుకంటే పన్నులు లేకపోయినా పని కలిగించేది ఇది ఉంది. నిద్రపిస్తుంది ఇది. హల్లెలూయా. ఏం చేస్తుంది? నిద్రపిస్తుంది. లోకమంతా చూపించి ఇక పండుకో ఉంటుంది, ప్రపంచమంతా చూపించి ఇక నిద్ర ఇదే చేస్తుంది, నిద్ర ఇదే ఇస్తుంది. హల్లెలూయా. మనిషి యొక్క జీవితము వ్యర్థమైన దానికి కదా, లోక సంబంధమైన వాటికి మనుష్యుడు ఏమిస్తున్నాడు? సమయం ఇచ్చి ప్రార్థన చేయక నాకు మంచివులు కావాలంటే వస్తాయా అమ్మా? వస్తాయా? రావు. ప్రార్థన చేయి. సమయం చిక్కిందా? 10 నిమిషాలు మోకరించు. నువ్వు ఉన్న స్థలంలోనే ప్రార్థన చేసుకో, నువ్వు నివసిస్తున్న ఇంట్లోనే ప్రార్థన చేసుకో కదా. దేవుడు తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ నీతి నువ్వెక్కడున్నా నిన్ను కాపాడుతుంది. యేసేపులో ఉన్న నీతి ఐగుప్తు దేశంలో అమ్మ వేసినా సరే ఆయన నీతి ఆయనను కాపాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సాక్ష్యం లేదు కదా, తీర్పే ఉండేది. యేసేపు ఒక్కడే ఉండేది పోతిఫర్ ఇంట్లో. ఇక సాక్ష్యం నో, అదే సాక్ష్యం, అదే తీర్పు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే న్యాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి నీతి ముందే దేవుడు ఎరిగి ఉంటాడు. అందుకే మన జీవితాలలో మనము ఈ లోక సంబంధమైన కపటము లోపల పెట్టుకొని ఆత్మ సంబంధమైనటువంటి పంట కోయాలంటే అమ్మా కోస్తామా? మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే ఏమో, ప్రార్థన చేస్తేనే వచ్చేది, ప్రార్థన చేస్తేనే నువ్వు దీవించబడేది, ప్రార్థన చేస్తేనే నీకు క్షేమం, ప్రార్థన చేస్తేనే నీకు సంతోషం, ప్రార్థన ఉంటేనే నీకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఉంటేనే కుటుంబంలో పాడైపోతాం కదా. ఏం చేస్తూ ఉంటాం? ఏడ కూర్చున్నా సరే, ఏడ మాట్లాడుతానే సరే కదా, అప్లోడు డౌన్లోడ్ చేస్తానే ఉంటాం. మనసంతా దేని మీద ఉంటుంది? ఒకటి అంటాడు, ఏందిరా నువ్వు ఎప్పుడు చిల్లర వాదలు మాట్లాడు, ఎప్పుడు వినడాడు పిచ్చేది. అదొక పిచ్చి, అదొక వ్యసనం. మామూలు వ్యసనం కాదు అది. లోకములో ఉన్నదానికంటే ఇది గొప్పది వ్యసనాలలో. హల్లెలూయా. హల్లెలూయా. అంతే. దానికి ప్రాధాన్యత ఇచ్చి సమయం దాన్ని గడిపి దానిని ప్రేమించి ప్రభువా నాకు మంచివులు కావాలంటే వస్తాయా అమ్మా? వస్తాయా? రావు. నాకు ఆ భయం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది రోగులు ఫోన్ చేశారు. చాలామంది, ఇందాక సాక్ష్యం ఇచ్చింది ఆమె అయితే అసలు మజ్జిగ తెచ్చినప్పుడు అన్నీ కూడా మింగలేకపోయింది, లోపల పట్టేసింది, వామితికి వస్తూ ఉంది, నేను ఏమైపోతానో చచ్చిపోతానేమని. అదే ప్రార్థన లేకపోతే ఆమెకు బాగవుద్దా? బాగవుద్దా? కాదు. ఎందుకంటే మనలో అంతనే ఉండాలి, కొంచెమన్నా ఉండాలి భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఏమాత్రం లేకుండా కదా మనము మన హృదయమును కదా కలహముగా మార్చుకొని దానికి ఇష్టంగా ఉన్నప్పుడు అటు వారిని తోలివేయమంట. అందుకే నిజంగా మరి మనము ఆత్మ సంబంధమైనటువంటి మనుషులమే కానీ శరీర సంబంధమైనటువంటి మనుషులుగా ఉండకూడదు. హల్లెలూయా. ఉండకూడదు. మనం ఉంటే మన జీవితాలలో మనం కోల్పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ కీర్తన భాగంలో చూద్దాం. చూడండి, కీర్తన 32 కీర్తన మొదటి నుంచి చూద్దాం. 32 కీర్తన మొదటి నుంచి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. పాపాలు అలాగే ఉంటాయి. పాపాలు ఒప్పుకోం, మనం పాపాలు చేస్తూ ఉంటాం. ఇంకా పాపాలు అలాగే ఉంటాయి. పాపాలు చేస్తాం కానీ పాపాలను ఒప్పుకోం మనం. ఎందుకంటే సాతానుడు ఒప్పుకోనియడు, వాడికి అది ఇష్టం. ఇది శరీర సంబంధమైనటువంటి పంట, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు రావు ఇక్కడ. అందుకే కీర్తనకారుడు స్పష్టంగా ఏం చెప్పాడు? మనం ఏం చేస్తున్నాం? పాపం, అతిక్రమం, పాపం, ప్రాయశ్చిత్తం ఇంకా మనం కోరలే, పాపంలోనే ఉన్నాం. అందుకే కీర్తనకారుడు నిజంగా స్పష్టంగా చెప్తున్నాడు, తన అతిక్రమములకు పరిహారం ఉండాలంటే ఎవరి దగ్గరికి పోతే సిక్కుతుంది పరిహారము? దేవుని దగ్గరికే రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చి
సమయం గడిపోతే రాదు, ఒప్పుకోవాలి. మోకరిస్తాం కదా, రాగానే తలలో ఉంచుతాం కదా, ఏమని చేసుకోవాలి? నీకు స్తోత్రం, నాకు ఆత్రం వద్దు, ఆకలి అవుతుంది, వెన్న తినిపోలేదు. ప్రభా నేను వచ్చాను ప్రయాసపడి, నా జీవితంలో మేలు దయచేయి. ఎవరికైనా కీడు చేస్తుంటే తెలియక నన్ను క్షమించు. ఇదిగో నాకు ఏమైనా దోషములు, అపరాధములు, పాపములు ఉంటే నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ఈ రోజు నుంచి అని నువ్వు ప్రార్థన చేస్తే నీ అంట సమాధానం వస్తుంది. హల్లెలూయా. అలా కాకుండా ఇక్కడ కీర్తనగాడు మనకు నేర్పిస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా చేయాలి. మొదట ఏమన్నాడు? ఏమున్నాయి మనలో? అతిక్రమాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు, ఎప్పటికీ అణచివేయబడుతూ ఉంటాడు. వాడికి ఈర్ష్య ఎక్కువవుతుంది, అసూయ ఎక్కువవుతుంది. అక్కడ సమాధానం ఉండదు ఏసేవు అన్నలాగా. హల్లెలూయా. ఎందుకంటే వారిలో ఉండేది అదే, ప్రాయశ్చిత్తం లేదు. అసలు ఏముంటుంది చెప్పండి? అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, క్షమాపణ గుణము అసలే ఉండదు. అందుకే ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఏం ఒప్పుకుంటున్నాడు? అతిక్రమములో పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు అమ్మా? ఎవరు? ప్రాయశ్చిత్తం కోరినవాడు పాపానికి. ప్రభా నేను పాపం చేశాను, నేను చేసిన పాపం నాకు తెలిసే ఉంది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నేను చేసిన అతిక్రమములు నాకు ముందే ఉన్నాయి, నేను చేసిన తప్పు. ఎక్కడికి పోతాయి? నువ్వు మర్చిపోయినా ఈ మర్చిపోడు, జీవనంలో లెక్కించబడి ఉంటాయి, ఏ మాత్రం కొట్టివేయబడవు. నువ్వు అడిగినప్పుడే కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నప్పుడే, మారు మనసు పొందినప్పుడే, నువ్వు కొత్త జీవితం పొందినప్పుడే, అప్పుడే నీ జీవితం కట్టబడుతుంది. లేక నువ్వు అదే కొనసాగించావనుకో, అదే ఆలోచన, అదే తలంపు, అదే నడవడిక, అదే విధానము, అదే మాట, అదే క్రియలు కలిగి ఉంటే నీ అంటే ఏమొస్తాయి? వస్తాయి. ఏమి ఎత్తుతావో అదే వస్తానే ఉంటుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడు పాపం చేశాడు, దోషం, అతిక్రమం చేశాడు. దానిని దేవుని ఎదుట ప్రాయశ్చిత్తముగా కోరుతున్నాడు. హల్లెలూయా. దావీదు భయంకరమైన పాపం చేశాడు కదా, బెత్షెబ కదా, ఊరియాను చంపించి కదా, తన భార్యతో వ్యభిచరించి, యుద్ధము లేకపోయినా యుద్ధము పుట్టించి కదా, తన ప్రాణ స్నేహితుడైనటువంటి సైనికుని ఊరియాను చంపిస్తాడు. ఎందుకని? ఆయన చెప్పినట్టు వినలేదు. ఈయన పాపం చేశాడు. సాయంకాలం యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్లకుండా మిద్దెకి చూశాడు కదా, ఆమె స్నానం చేసేటప్పుడు కదా, ఆమెను చూసి పాపములో పడిపోతాడు. రాజు కదా, ఎవడైనా తుణీకరించే ఇంకేమైనానా కదా, అక్కడే పాపంలో పడిపోయి కదా ఏం చేస్తాడు? ఆమెను ప్రెగ్నెన్సీ, గర్భవతి చేస్తాడు. ఆమె గర్భం దాలుస్తుంది. ఈ గర్భము కప్పుకోవడానికి పిలిపిస్తాడు ఎవరిని? ఊరియాను, స్నేహితులను, సైనికులను పిలిపించి, ఆ రాత్రి నువ్వు ఇంటికెళ్ళు, ఎందుకంటే ఈ నెప్పం ఆయన మీద వేయడానికి. నువ్వు ఇంటికెళ్ళు, నువ్వు ఇంటికాడ పడుకోపో కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అంటే ఊరియా వెళ్ళాడు. నువ్వు నా ప్రాణ స్నేహితుడు, యుద్ధాలు జరుగుతున్నాయి, నేను నగరి దాటి వెళ్తే యుద్ధాలు వస్తాయి, నిన్ను హాని కలిగిస్తుంది, నేను పోనని చెప్పేసి కదా అక్కడే పడుకుంటాడు దావీదుకు. ఎందుకంటే అలాంటి స్నేహితుడు దేవునికి చాలా ఇష్టం. అక్కడ చాలా 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 బాధాకరమైనటువంటి అక్కడ హత్య చేపిస్తాడు. ఎవరు? దావీదు. అంత స్నేహితుడు ప్రాణం కోసం ఉంటే ఊరియాను ఇంటికి పంపితే వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఈమె గర్భవతి అయింది కదా. హల్లెలూయా కదా. ఈ నెపం ఎలా చేయాలో తెలియట్లేదు కదా. చివరికి యుద్ధములు లేకపోయినా యుద్ధములు పుట్టించి కదా అనవసరంగా ఆయన చంపించేస్తాడు. హల్లెలూయా. చంపించినటువంటి వ్యక్తి తర్వాత కొడుకు పుడతాడు కదా. కొడుకు పుట్టినాక 7 దినములు ఉపవాసం ఉంటాడు ఆ కొడుకు బతకాలని. బెత్షెబకు పుట్టిన మొదటి కుమారుడు. దేవుడు ఒప్పుకోడు. వ్యభిచారం వలన పుట్టినటువంటి బిడ్డ అది దేవుని దృష్టిలో. ఏం వలన? వ్యభిచారం వలన పుట్టినటువంటి బిడ్డ. నేరం 7 దినాలు అన్నం తినడు, నీళ్ళు తాగడు, సాష్టాంగ దేవుని మందిలో పడి ఉపవాసం చేసినా సరే ఆ బిడ్డను ఏమవుతాడు? చనిపోతాడు. తిరిగి ప్రార్థనలో ప్రాయశ్చిత్తం కోరతాడు, ఒప్పుకుంటాడు, సొలొమోను పుడతాడు, తిరిగి రాజుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం కోరతాడంటే, ఏం కోరతాడు? పాపానికి ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత
నిర్దోషిని ఎంచబడినవాడు. ఆత్మలో ఏముండకూడదు? ఈర్ష్య ఉండకూడదు. యేసేపుకి ఏం లేదు? కపటం, ఈర్ష్య లేదు. ఇక్కడ నుంచి కదా స్టార్ట్, కేంద్రం ఇదే కదా. కోపం రావాల్సిన, ఏం కావాల్సిన స్టార్టింగ్ ఇదే. ఎక్కడి నుంచే పుడుతుంది ఆలోచన? హృదయం తలించిన దానిని బట్టి పనులు జరుగుతాయి. హల్లెలూయా. ముందు హృదయంలో నిశ్చయించుకుంటాడు ఏ మనిషికి ఏం చేయాలనో, ఆ ప్రకారం నడుస్తాడు. అందుకే నిజంగా దావీదు ఒప్పుకొని కడగబడి విడిచిపెట్టబడి ఆత్మలో ఏమి లేనివాడుగా తీర్చబడ్డాడు, కపటము లేనివాడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఏముండకూడదు? మనకు కపటం ఉండకూడదు. యేసేపులో అది మనం చూసాం, అన్నల విషయంలో, తండ్రి విషయంలో అక్కడ మనం చూసాం అది. అందుకే యేసేపు ప్రధాని కాగలిగాడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలిగాడు. దావీదును కూడా రాజుగా నియమించాడు. దావీదు చివరికి చేయరాని పాపం చేసిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు, ఆయన బహు ఒప్పుకున్నాడు. కింద 5వ వచనంలో చూడండి, నా దోషములను చాలామంది కప్పుకుంటున్నారు, చేసి కూడా నాకు తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అందుకే నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. అలా చేయాలండి ప్రార్థన. దావీదు తన అన్నము తినడమే మర్చిపోయాడు. తన కన్నీళ్ళే తనకు అన్నపానములు అయిపోయాయి. తన ఎముకలు తానులో కరిగిపోతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి మళ్ళీ సింహాసనానికి ఇచ్చాడు. చెప్పకూడదు ఒకసారి. ఎక్కడ రికమెండేషన్ కాదు. దేవుని దగ్గర నీ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే దేవుని దగ్గర నువ్వు ఒప్పుకో, దేవునికి నువ్వు మొరపెట్టు, నీకు కలిగినటువంటి దేవుడు దీవెనని ఇస్తాడు. అందుకే చూడండి, దేవుడు కదా ఇక్కడ ఒక మాట మనం అనుకుంటే, యేసేపుకు కదా తన అన్నలందరూ కూడా ఏమయ్యారు? శత్రువులే. దేవుడు తిరిగి ఏం చేస్తాడు? 23వ కీర్తన కూడా మనం చూద్దాం. చూడండి 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును. ఎవరి దగ్గర అమ్మా? ఎవరి దగ్గర? నువ్వు ప్రార్థన చేయి. శత్రువును దేవుడు ఏం చేస్తాడంట? మిత్రువుగా మారుస్తాడంట. భోజనం ఎక్కడ సిద్ధపరుస్తాడంట? వారింట్లో నువ్వు రావాలి. నువ్వు చాలా మంచివాడు అయ్యా, నువ్వు రా, మా ఇంట్లో అడుగుపెట్టు, కొంచెం భోంచేయి, నా తృప్తి కోసం అంటావు అంటాడు శత్రువు. హల్లెలూయా. నువ్వు రా, కొంచెం నీళ్ళు తాగు, కొంచెం టీ తాగు, కొద్దిగా అన్నం తిను. దేవుడు తలుసుకుంటే ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. ఏమైనా అనుకుంటే యేసేపు ఇప్పుడు అన్నలకు ఏమై కావాలి? శత్రువు కావాలి. శత్రుత్వాలు పెంచుకున్నారు కదా, శత్రువు కావాలి. కానీ అన్నలను ప్రేమించాడు, అన్నలకు సహాయం చేశాడు కదా, అన్నల యొక్క క్షేమమును కోరుకున్నాడు. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీవు నా శత్రువుల ఎదుట నూనెతో నా తల. ఎప్పుడు అభిషేకం వస్తుంది నీ మీదకు? శత్రువుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, శత్రువు నీకు ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటావో, అప్పుడే నీ మీదకి ఏమొస్తుంది? అభిషేకం వస్తుంది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె పొర్లి కృపాక్షేమములే నా ఎంట వచ్చును. శిరకాలము ఎక్కడుంటాడంటమ్మా? శిరకాలము తీర్మానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్మానం చేసుకున్నాడు, ఇక నేను పాపం చేయను, ఇక నేను అతిక్రమములు చేయను, వీటికి నేను ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాను. ఇక నేను శిరకాలము ఎక్కడ ఉంటానంటే నీ మందిరంలో నివసిస్తాను. ఎప్పుడైతే నేను నివసిస్తానో కదా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నా సంతతిని ఆశీర్వదిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తవు చేస్తావు అని చెప్పేసి దావీదు గుర్తెరిగాడు. మనం ఇంకా గుర్తెరగట్లేదు. వాక్యం ధ్యానిస్తాం, వాక్యాలు చదువుతాం, వాక్యానుసారంగా ఉంటాం, కానీ మనలో ఏమాత్రము ఈ లక్షణాలు ఉండవు. ఈరోజు మనలోనికి ఒక మార్పు రావాలి. నువ్వు మారకపోతే పాత జీవితాలు అలాగే ఉంటాయి, పాత కదా అపోహలు అలాగే ఉంటాయి, పేరు అలాగే ఉంటుంది, నీ స్నేహం అలాగే ఉంటుంది. ఏది మారదు. మారాలి. యేసుక్రీస్తు నామమును బట్టి మారాలి. అందుకే చివరి మాట చూసి మనం ప్రార్థన, రోమీలకు రాసిన పత్రిక చూసి ప్రార్థన చేస్తున్నాం. 12:19 రోమా
12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా మీకు మీరే కదా. ఏం చేస్తాం మనము? యేసేపు ఎవరికి ఇచ్చాడు ఛాన్సు? దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగ తీర్చుకోవడానికి ఆయన చేతిలో అధికారం ఉంది. లోపల వేయచ్చు అంతే కదా. ధాన్యం పెట్టాడు, ఎండి కదా, పల్లెలు కూడా పెట్టేశాడు వాళ్ళ మూటలలో ధాన్యం కట్టేటప్పుడు, దొంగతనంగా వారిని పట్టుకోవాలని. ఇవన్నీ కూడా వేసేస్తారు వాళ్ళ సంచిలో, వాళ్ళకి ధాన్యం వేసేటప్పుడు కదా. ఎమ్మటే మళ్ళీ మెసేజ్ ఇస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి కొంచెం సొమ్ము పోయింది, ఎవరి సంచిలో ఉందో చూడమన్నప్పుడు కదా, అక్కడ కూడా ఇప్పితే వాళ్ళ సంచిలోనే ఉంటుంది, అన్నల సంచిలోనే. ఇది ఒక నేరం. మళ్ళా మాకు తెలియదు అంటారు వాళ్ళు, పశ్చాత్తాపడతారు, శిక్ష అనుభవించే స్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం? పౌలు గారు ఏమంటున్నాడు? ప్రియులారా మీకు మీరే కదా. నీ శత్రువు మీద నువ్వు ఏం చేయకూడదంట? పగ తీర్చుకోకూడదు. వాడు అలాగే పోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు ఇట్నే ఉండాలి, వాడికి అంతే జరిగింది, వాడు అట్నే అని అనకూడదు. అంటే నువ్వు కూడా అలాగే ఉంటావు. నీలో ఏమాత్రం ఈడ్స్ అనేది కొంచెం కూడా తగ్గలేదు కదా. దావీదు అన్నాడు, ఇక్కడ ఏముందంట? హృదయం ఎలా ఉండాలంట? ఆత్మలో ఏముండకూడదు? కపటం లేని వాడుగా ఉండాలి. అప్పుడే నీ మనసు దేవునికి ఇష్టమవుతుంది, ఆ వ్యక్తికి దేవుడు తీర్పు ఇస్తాడు. అందుకేమన్నాడు? ప్రియులారా మీకు మీరే దేవుని ఉగ్రతకు చోటివుడి, పగ తీర్చుట నా పని. పగ తీర్చుట ఎవరి పని అంట? మనమే శిక్షేస్తాం. అవసరమైతే వాళ్ళకి అబద్ధాలు చెప్తాం, వాడిని అలా చేయాలనుకుంటాం, అలా పెట్టాలనుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వెట్టల్లో కలిగేటి ఏవి కూడా మనకి మంచివి కాదు, ఏది కూడా మనకు క్షేమకరమైంది కాదు. ఆ వ్యక్తిని క్షమించి ప్రభా నువ్వే చూసుకున్నప్పుడే నీకు క్షేమం, హల్లెలూయా, నీకు మేలు జరుగుతుంది. ఇంకా కింద ఏమన్నాడు? ప్రభు చెప్పుచున్నాడు, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలి? యేసేపుకు అన్నలు ఏమైనారు? ఇప్పుడు శత్రువులు అయ్యారు. కానీ యేసేపు ఏం చేశాడు? వారికి పోషించాడు, ఆహారం ధాన్యాన్ని పంపాడు, కరువు తీర్చాడు. కరువు కలిగి తినడానికి కోల్పోయినప్పుడు శత్రువుగా వచ్చిన అన్నర్ని మిత్రువుగా చూసుకొని ప్రేమించి వారికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం పగ తీరుస్తాం, ఏమేమో చేయాలనుకుంటాం, అంతా మనమే చేయాలనుకుంటాం, కానీ అది మీ పని కాదని దేవుడు చెప్తున్నాడు. అందుకే యేసేపు యొక్క జీవితాన్ని చూస్తే మనం చాలా నేర్చుకోవాలి. ఇక్కడ నిజంగా మనం చూస్తే కదా, అది ఎవరి పని? దేవుని పని. అందుకే మనం కలిగి ఉండాలి. మళ్ళీ చూడమన్నమాట, అతనికి భోజనం పెట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది మనసు హృదయం కాలిపోతుంది. మన గుణాన్ని తెలుసుకుంటాడు, మన ప్రేమను తెలుసుకుంటాడు, మనకు సమాధానాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఆ విధంగా కలిగి మనము శత్రువు కొరకు ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుని నుంచి వచ్చే సమాధానం మనం పొందుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా.